చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్లో ఆయన మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు కాలనీలు నిర్మించలేదని చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే తరహాలో ఇస్తున్నామన్నారు. ఇక తెలంగాణ నిధులు తెలంగాణ ప్రజలకే ఖర్చు చేయాలని పోరాడి తెలంగాణ సాధించుకున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిధులను పేదల కోసం ఖర్చు చేయలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కేసీఆర్ నిధులు ఇవ్వలేదని విమర్శించారు. సాగుకు ఉచిత విద్యుత్ను మొదటిసారి అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మిస్తున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పట్టణంలో ఎంటర్ అవుతా ఉంటే ఖమ్మం నుంచి అక్కడ ఉన్నటువంటి శాంతి నగర్ కాలనీ, అటు ఎస్సీ కాలనీ కానీ ఇటు ఎస్టీ కాలనీ కానీ ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోండి. ఆ 2 కాలనీలు కట్టించింది కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఏ ఒక్క ప్లాట్ కానీ ఏ ఒక్క ఇల్లు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన పాపాలు పోలే. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటూరుపేట కాలనీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి తప్ప టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు, ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు. దీని నుంచి ఇంకొంచెం ముందుకు పోతే ఫిషరీస్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోండి. ఆ స్థలాలు ఇళ్లు కట్టించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే తప్ప బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. అక్కడి నుంచి